నవ్వు ఒకసారి వద్దులే. క్రిస్టోఫర్ లా ఉన్నాడు వాడు. సింగిలా మా బాబాయ్ ఉంటారు. కరెంట్ లేనప్పుడు ఆల్ అవుట్ పెట్టినా, కరెన్సీ లేనివాడు ఐ లవ్ యూ చెప్పి, దుప్పట్లో దూరిన దోమ, దగ్గరలో చేరిన చీమ, మనసులో దూరిన ప్రేమ. లడ్డు కావాలా నాయనా? జెస్సీ ఈ మధ్య ఉన్న వెయిట్ పెరిగా నువ్వా? ఈ మధ్యన కాదు, చాలా సార్లు నుంచి వెళ్తానే ఉన్నాను. పొడుగుగా అనిపిస్తుంది. మీ పక్కనున్న ఆ గర్ల్ చాలా క్యూట్ గా ఉన్నారు. మా మమ్మీ నాకు చెప్పు హాయ్. వీడు ఖచ్చితంగా కాకరాజ్ జనతా పార్టీ ఓడే. కార్తీకో చెప్పు సాయి. మా అమ్మ పెట్టిన పేరు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడు తెలియలేదే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కామెంట్లు ఏ వీడియో పెట్టినా సరే, మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా సరే మినిమం 10 to 20 కామెంట్స్ అయితే వస్తాయి ఈ వీడియో కోసం. మొత్తానికి హైలైట్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ వీడియో చేయడానికి మామూలు కష్టపడలేదు. అండ్ ముందరగా డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఇది ఎవరు ట్రై చేయొద్దు, జస్ట్ ఫన్ పర్పస్ కి మాత్రమే చేశాను, సీరియస్ గా తీసుకోవద్దు. ఇందులో ఉన్న డైలాగ్స్, యాక్షన్స్ మొత్తం మాత్రం జస్ట్ ప్యూర్లీ ఫన్ కోసమే. అండ్ ఎవరికి నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే స్ట్రేంజర్స్ తోటి మనము వీడియో కాల్స్ అలా మాట్లాడి ఎవరు కొంతమంది ఈజీ కనెక్ట్ అయిపోతుంటారు. నాకు తెలిసిన కొంతమంది నా మిత్రులు అయితే కనెక్ట్ అయ్యి ఈ మందు మాదిరి రాడ్డు పెట్టించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. సో దయచేసి అట్లాంటి జోలికి వెళ్ళకండి, నేను ఇట్లాంటి అయితే సజెస్ట్ చేయను. జస్ట్ ఫన్ పర్పస్ కి మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ దా చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ అడిగారు కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది మాత్రమే కాదు, దీనికి ఇంకొక పార్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో ఫస్ట్ అయితే చూసి ఎంజాయ్ చేయండి, అలాగే లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే చేసేయండి. ఇంకేం చూస్తారు, డైరెక్ట్ వీడియో చూసేయండి. లెట్స్ గో. ఇవాళ ఎప్పుడు రెండు పేరు ఏంటంట యూట్యూబర్ అంట. ఓకే நான் சும்மா வீட்டுல உட்காந்து பாத்துட்டு இருக்கேன். ఓడు తమిళ్లో మాట్లాడుతున్నాడు. తమిళ தமிழ் தான் తమిళ్ తెలియదు. அவன் முன்ன இவங்க రొంబ 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 ఒకటే వచ్చు. என்னடா திட்ட தாயோலி அம்மா புண்டை మా నువ్వు సింగిలా? ఒకటి గుర్తు పెట్టుకో. హ్యాపీగా ఉన్నావా, బాధగా ఉన్నావా, సింగిల్ గా ఉన్నట్టుగా? హ్యాపీగా ఉన్నా. ఇంకా నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, మా నువ్వు అట్టే ఉండు. నవ్వు ఒకసారి వద్దులే. నేను నెల్లూరులో ఉంటా బ్రో. యా, దిస్ ఇస్ మై షాప్ అనమాట. ఇది నేనే. పోలికి లేదు కదా బ్రో. అక్కడ పెట్టిన బొమ్మ సూర్యవర్ధన్, జయించిన విగ్రహం సూర్యవర్ధన్దే, కానీ అక్కడ ఉన్నది గరుడ. కానీ అక్కడ ఉన్న విగ్రహం గరుడాది. డ్రాయింగ్ వేసింది ఎవరు? నేనే బ్రో, నా శిలకి నేనే దండ వేసుకున్నా. చూడవయ్యా అన్యాయాన్ని, వాడి శిలకి వాడే దండేసుకుంటా. ఫస్ట్ ఏని ఐదు క్రిస్టోఫర్ లా ఉన్నాడు వాడు. కాదు, నిన్ను యాడు చూసానన్నా. రీల్స్ తీస్తావు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో. నువ్వు ఎవడో నన్ను అనుకుంటున్నావా? ఎందుకు అందరూ మామూలు మాట్లాడు. క్రిస్టోఫర్ ఎవడు? నాకెందుకు ఎవరు ఏం చెప్పట్లేరు? రాక్షసుడు మూవీలో క్రిస్టోఫర్ ఆయన అందరూ లేడీస్ ని చంపుతా ఉంటాడు చూడు, ఇలాంటి అందమైన అక్కని అందరినీ తీసుకుపోయి చంపేసి అసలు ముక్కలు అట్లా చేస్తాడు ఆ సినిమాలో. కూల్ ఉండు. నేను క్రిస్టోఫర్ కూల్ క్రిస్టోఫర్ కూల్. నేను చెప్పేది ఫస్ట్, నీకెవరు చెప్పలేదు నువ్వు క్రిస్టోఫర్ లా ఉన్నావని? నేను క్రిస్టోఫర్ కాదు. అలా ఉన్నావని ఎవరు చెప్పలేదా? చెప్పలా, మీరే ఫస్ట్ టైం చెప్పారు. సేమ్ అట్టే ఉన్నారేమో మరి, ఫ్రేమ్ లో అలానే కనిపించారు. క్రిస్టోఫర్ నీకున్న ఆవేశానికి, నువ్వు బతికే లైఫ్ కి ఖచ్చితంగా నువ్వు సింగిల్ అని అర్థం అవుతుంది నాకు. అవును, సింగిల్ నేనా? నువ్వు ఎవరికి ప్రపోజ్ చేయలా? లేదు. ఒకసారి చేస్తే ఎట్లా చేస్తావు? నాకు ప్రపోజ్ చేయి చూద్దాం. నిన్ను ఎట్లా ప్రపోజ్ చేయమంటావు అన్నా? క్రిస్టోఫర్ ఏమైంది? క్రిస్టోఫర్ నా గడ్డం తీసేసి విగ్ ఉంది అనుకో, నేను అందమైన ఫిగర్ అనుకో, ఒకసారి ప్రపోజ్ చేయి నాకు. నేను చేయను అన్నా. క్రిస్టోఫర్ ప్లీజ్ ట్రై టు లిసన్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఒకసారి నా ప్రపోజ్ చేయి చూద్దాం. నాకు రాదన్నా. సరేలే క్రిస్టోఫర్, బాయ్. బాయ్. హలో, దీంట్లో హీరో. అవును, ఏదో సీరియల్ లో కదా. సాయే కదా అన్న. ఇంకా వ్యూ కాయ కాదురా, సాయి రా. అన్న కాయే కదా. కత్తి కింద పెట్టు ప్లీజ్. ఇప్పుడు మాట్లాడు. బాగున్నా బ్రో? బాగున్నా. ఈ రోజు ఏం వారం? ఈరోజు మండే. టైం ఎంత? టైం 12:45. ఈ టైంలో ఏం చేస్తున్నావు? ఏం బోర్ కొడుతుంది, ఇంకా బ్యాచులర్స్ రూమ్. సింగిలా? మా బాబాయ్లు ఉంటారు. ఏంటక్క?
సింగిల్ గానువా అని అడిగా నా లెక్క. లేదు మా బాబాయ్తో ఉన్నాను. అవునవును బ్రో. ఎవరికి ప్రపోజ్ చేయవా? చేసింది రిజెక్ట్ చేసిన బ్రో. అయ్యో కరెంట్ లేనప్పుడు ఆల్ అవుట్ పెట్టినా, కరెన్సీ లేనప్పుడు ఐ లవ్ యూ చెప్పినా, అక్కడ దోమ వదలదు, ఇక్కడ అమ్మాయి ఓకే చెప్పదు మావా. సరే చలో అయితే మళ్ళీ ఏదైనా ఇందా నుంచి సొక్కా ప్యాంట్లు తగులుతున్నాయి, డ్రెస్ లంగావోనీలు ఏమైనా దొరికితే చూసి వస్తా. చూసిరా బ్రో. బాయ్ బ్రో. స్టూడియోలో ఎట్టుకోండి. బ్రో ఇదిగో నువ్వే కదా ఇట్టారా, నువ్వే కదా ఇదే ఇదిగో. ఏమైంది బ్రో? ఏమైనా అయిందా? మూతిలో కుక్క కొరికిందా? అని ఇంకా ఎన్నంటావు నన్ను? కాదు మరి ఇట్లా పెట్టి అంటే ఎందుకన్నట్టు ఈ సమాజానికి ఏమి ఉపయోగం? ఏమిరా బాలరాజు? ఇందాక వచ్చిన కాడికి అటు ఇటు చూస్తున్నావు ఏంది? ఫ్రెండ్స్ ఉన్నాం. ఇటు నుంచి చూస్తే అటు ఇటు అవుతుంది, అటు నుంచి చూస్తే అటు ఇటు అవుద్ది. అటు ఇటు చూడకుండా పడుకో, ఫస్ట్ నిద్రపో. మేడం మేడం వీళ్ళు చూస్తున్నారు మేడం, బెంచ్ కింద పెట్టుకుని ఫోను. మేడం చూడండి ఏం పట్టుకోండి మేడం. హలో మేడం. నా కొడక నా కొడక ఎవరుందే? ఇదిగో మా సెటప్ బాయ్. సెటప్? ఏం మాట్లాడుతున్నావురా? ఓ కంప్యూటర్ సెటప్ కాదు బాయ్. మైక్ పని చేయదు, నా సెటప్ పని. ఇదిగో ఇంకోటి పెడతా ఉన్నాము లేదా ఒమేగలే రా మాఫియానా ఇది? బాయ్ వలేసినాం బాయ్. దేనికి? అమ్మాయిలకి పెట్టడానికి చేపలకి వేస్తారు కదా వాళ్ళ, మీరు పాపలకి వేసారు ఇందిరా. సిచ్యువేషన్ లో వేయాల్సిందే కదా. ఇట్టు కూడా తగులుకున్నారా అమ్మాయిలు తగులుతానే? ఇదిగో ఇప్పుడే ఒకటి పెట్టినాం బాయ్. 2 ల్యాప్టాప్లు, 1 2 3 4 ఫోన్లు. ఇదిగో చేతిలో ఒకటి ఉంది, నీది ఒకటి, 4 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, ఇంకో 2 ఉన్నాయి అటు సైడ్ పెట్టలే, ఇంకా ప్లేస్ లేదని. రిక్కీ చేస్తున్నారా? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మీరు యాడుంటారు చెప్పండి, పోలీసులు రైడ్కి పంపిస్తా. రైడ్ పంపిస్తారా? కుప్పంకి వచ్చాయి మనం. కుప్పం చంద్రబాబు ఏరియా చిత్తూరు రోడ్ పక్కనే ఉన్నాం బాయ్, వచ్చాయి మనం. చెప్పమావా. దుప్పట్లో దూరిన దోమ, దగ్గరలో చేరిన చీమ, మనసులో దూరిన ప్రేమ, వావా వావా మనసు ప్రశాంతంగా ఉన్నీరు మావా. మంచిగా ఉందంటే నువ్వు నీకు లవ్ లేదు. చప్పట్లు ఇది రోజుకి మోటివేషన్ మావా. గురుదక్షిణ ఇచ్చి వెళ్ళిపోండి. గురుదక్షిణ మా ఊర్లోనే అమ్మాయి చెప్తావా? ఇప్పుడే ఒక మళ్ళీ అమ్మాయి అన్నావంటే మావా నీకు దండం మావా. హాయ్ అంకిల్. సరిపోయారు ఇద్దరును. ఆగండి ఓ ఊపేసుకోబా, ఊడిపోద్ది నడు. లడ్డు కావాలా నాయనా? ఈస్ మై బ్రదర్. నువ్వు బాగా తెలుసు నాకు. హాయ్, హౌ ఆర్ యు? తెలుగు? ఏం పేరు మీ పేరు? సుందరి. జెస్సీ. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? జెస్సీ కాదు. ప్లీజ్ జెస్సీ ఆవేశపడు. చెప్పండి. ఇందానికి వెళ్ళి ఒక 10 మంది అమ్మాయిలు వచ్చారు ఇట్లా తప్పని స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం మహేష్ బాబు వారణాసి సినిమా ఆపేసి వచ్చి కూర్చొని ఉంటాడా ఏంది? ఉంటాడు కదా. ఎందుకు మరి అంత స్కిప్ కొట్టుకొని పోతున్నారు? బాగున్నాడు కదా వాళ్ళకంటే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కాదు, యూట్యూబర్ కదా. అవును. జెస్సీ ఈ మధ్య ఉన్న వెయిట్ పెరిగా నువ్వా? ఈ మధ్య కాదు, చాలా సార్లు నుంచి అనిపిస్తుంది. చిన్న సెకండ్లో పేరేంటి? అగ్గిపెట్ట మచ్చ. కాదు కాదు సాయి కదా. సాయి. నేను చాలా సార్లు మీ వీడియోస్ నాకు తెలుసు మీరు ఇతను చూసుంటారు. హలో బ్రో, యు నో హర్? ఐ యామ్ హర్. ఎవరు రా? తమన్నా. యా తమన్నా వాటియా. He also was. Hey sir. Where are you from, by the way? I'm from Andhra Pradesh. Oh, Andhra Pradesh. Why you are trying to speak? It is your son. He's my dad. What? Namaste, uncle. Bless you, my son. You, my son. Blessing you. సరే ఎన్నెన్నో అనుకుంటాం. My dad, he's so cool, dad. Namaste. That's bad, but I love my dad. I am from this. ఐ లవ్ మై బాయ్. ఎవడు నెంటికల్ తప్పెళ్ళు. ఎందరు బ్రో? Yeah, I have lots of cars. I'm in my shop, bro. బ్రో ఏం లేదు బ్రో. తిన్నావా బ్రో? తెలుగా బ్రో నువ్వా? ఎందుకు బ్రో? కన్నడనా? కన్నడిగా?
ನಮ್ಮ ಕನ್ನಡಿಗ ಹೇಳಿ ಬ್ರೋ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಹೇಗಿದ್ರಿ? ಎಲ್ಲಿದ್ದೀರಾ ನೀವು? చెన్నైకి రమ్మంటే ఎట్టున్నావు అని అడుగుతున్నాడు. సరిపోయింది. దట్ మచ్ కన్నడ డోంట్ నో లిటిల్ రేడియో స్టేషన్. దోడ ఈగింది అంటున్నారు. ఎక్కడ ఉంటారు మీరు? అరే ఇంత బాగా తెలుగు వచ్చి ఆంధ్ర బ్రో, ఆంధ్ర. ఆంధ్రలో ఉన్నావా? హైదరాబాద్. ఆ ఆంధ్రాలో హైదరాబాద్ లేదు బ్రో. తెలంగాణలో ఉండేది హైదరాబాద్. నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? నాకా నీకే. నేనే ఒకరికి ప్రపోజ్ చేశాను. వాళ్ళు నన్ను ఏమన్నారంటే, సి ఆహా. నువ్వు ఆడపిల్ల అయితే నీలాంటి మొగోడు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తావా అని అడిగింది ఆ అమ్మాయి. నాకు తెలుసు యూట్యూబర్ హనీ పాప వాళ్ళ మావయ్య. నేను హనీ పాప వాళ్ళ మామయ్యని కాదు, హనీ పాపే నా కోళ్ళు. అదే సంథింగ్ సారీ అలాగే. నువ్వు మాట్లాడుతుంటే ఫోన్ దగ్గరికి చీమలు వచ్చేస్తున్నాయి ఏంది? ఓ నీ మాటల్లో స్వీట్నెస్ కి ఫోన్ దగ్గరికి చీమలు వచ్చేస్తున్నాయి. బాబోయ్ అయ్యి బాబోయ్, మీ పక్కనున్న ఆ గర్ల్ చాలా క్యూట్ గా ఉన్నారు. మా మమ్మీ నిజమా? మీ మమ్మీ ఏం కాదు. మమ్మీ ప్లీజ్ మై సన్. నా వాయిస్ అన్నారు. ఆవిడ వాయిస్ చూసారా? హనీకి హనీలా ఉంది. నాకు అర్థం కాలేదు సార్. నా వాయిస్ ని స్వీట్ అన్నారు కదా, ఆవిడ వాయిస్ ఇంకా స్వీట్ గా ఉంది అంటున్నా. థ్యాంక్ యూ. హలో సర్కాస్టిక్ సాయి. అవునా ఆంటీ? హాయ్ అక్క. ఫైనల్ గా మీరు నేనున్నా ఏడా, నాకు చెప్పు హాయ్. హాయ్. గుండేదో వణుకుతున్నట్టుందిరా. వాట్స్ యువర్ నేమ్? అట్లా చూసావా? మీరా? రాను. మేరా క్లినిక్ ప్లస్. yes. నా పేరు హెడ్ అండ్ షోల్డర్స్. ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు? ఇక్కడ చూపియేషన్. ఇదిగో here. తెలీదా? దోశ. హలో. అమ్మా. బ్లెస్సింగ్ bless me. వాలేకుం అస్సలాం ఏ రహమతుల్లా. వాలేకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. కార్ షాప్. కార్ షాప్. అయ్యి బొమ్మలు అమ్ముకునేవాడిని. మాట్లాడు. మాట్లాడు ప్లీజ్. తెలుగు అంతా తెలుగే. మీది తెలుగేనా? తెలుగేనా? ఇంకో 2-3 యాడ్ చేసిన ఇప్పుడు. అదిగో ఇంకా కొన్ని యాడ్ చేసిన. పెద్ద మాఫియా నడుపుతున్నారా మీరు? కేసు అవుతుంది చెప్తున్నా. మీరు వదిలే ఎవరిని. సిగ్గుండాలరా. మీ మాఫియా మొత్తం యూట్యూబ్ లో వస్తుంది ఒక 2 రోజుల్లో. అంతేనా? అన్నా పెట్టమాకనా, మా నాన్న చూసే వద్దనా? ఖచ్చితంగా కొడతారు బ్రో, పెట్టదు బ్రో. అలా తెలియక వచ్చేసిన అన్న. వద్దనా? వెనక అంకుల్ ఎవరు చూస్తా ఉన్నారు? అందరు వచ్చినారనమాట ఏం జరుగుతుందని. మీరు అన్ని ఫోన్లు పెట్టాడు, ఏదో రిక్కీ చేసినట్టు బుక్కీ చేసినట్టు పెట్టుంటే చూడరా ఏందో అవుతుందని. ఏం చేస్తాం, టైం పాస్ బాయ్. ఎవరు విట్టు తయారు వీడు ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఓడే. కార్తీకో కాక్రోచ్ జనతా పార్టీ చెప్పిలా సిజేపీ. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? హాయ్. హాయ్. మా అక్క మై అన్న సిస్టర్ బ్రదర్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హలో గాడ్ చేసుకో సాయి. హలో చెప్పు సాయి. మా అమ్మ పెట్టిన పేరు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడు దా తెలియలేదే. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. తెలుస్తుంది. వద్దు సాయి. ఇంకొకసారి పిలువవా? చెప్పు సాయి. తక్కువ ఇటు సైడ్ నొప్పిగా ఉంది. అన్నాను. నేను కొట్టిన అనుకో మధ్యలో ఉంటది. పక్కకు ఉండదు. నేను కొట్టిన అనుకో మధ్యకు ఉంటది. నువ్వు మాట్లాడుతుంటేనే కొడుతున్నట్టు. నువ్వు కొడితే ఇంకా మిత్రవిందా
నీ పేరు మిత్రవిందా? కాదు, శ్వేత. శ్వేత. శ్వేత శ్వేత నాకు ఇష్టమైన కూర పీత. ఇది వింటుంటే నా మైండ్ అంతా రోత రోత. నువ్వు ఒప్పుకుంటే మా పెద్దయ్య తీస్తాడు కొత్త బాటిల్ మూట. సీత సీత వెళ్ళిపోకు అట్లా. అలా వదిలేలకు. ఏంటి మాకు ఈ రోత? శ్వేత నన్ను వదిలి వెళ్ళిపో, క్రిమినల్ లా తయారవుతా. శ్వేత నువ్వు వదిలేసి వెళ్తే ఇంకా డేంజరస్ గా. అప్పుడే పూసిన ప్రేమను వెంటనే వాడిపోయేలా చేసి నన్ను వదిలిపోయిన శ్వేత కోసం తెగ వెతికాను. ఎంతో మందిని స్కిప్ కొట్టాను. ఎంత కష్టపడినా కానీ శ్వేత అయితే తిరిగి రాలేదు. నా శ్వేత నాకు దొరకాలని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఇందులో ఏమైతే చేశానో ఏమైతే చూసారో అదంతా జస్ట్ ఫన్ పర్పస్ కి మాత్రమే. చాలా అంటే చాలా మంది రిక్వెస్ట్ డిమాండ్ చేయడం వల్ల నేను ఈ వీడియో అయితే మీకోసం షూట్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, దీనికి ఇంకొక పార్ట్ అయితే ఉందన్నమాట. ఆ పార్ట్ లో బేబమ్మతో కలిసి చేయాలా లేకపోతే మమ్మీతో కలిసి చేయాలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 3. పార్ట్ 4 అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తాను. అది టాప్ లేచిపోద్ది. ఆ వీడియో కావాలంటే సీరియస్ గా చెప్తాను, ఆ వీడియో కావాలి అని చెప్పి మాత్రం కామెంట్ చేయకండి. ఆ వీడియో కావాలి అంటే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా లైవ్ చేద్దాం, లైవ్ లో ప్రాంక్ చేద్దాం. అసలు క్రేజీ ఉంటుంది వీడియో అయితే, ప్రామిస్. 3 మిలియన్ అయిన వెంటనే లైవ్ పెడతా. అది కూడా లైవ్ ఏంటంటే లైవ్ లో అమ్మతోటి, బేబమ్మతోటి, చిన్నితోటి అందరం కలిసి స్ట్రేంజర్స్ అయితే ప్రాంక్ చేద్దాం. క్రేజీ ఉంటుంది లైవ్ స్ట్రీమ్ అయితే. ఆ లైవ్ స్ట్రీమ్ కావాలంటే వెంటనే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి 50,000 లైక్స్, ఓకేనా? ఈ వీడియోకి 50,000 లైక్స్ కొట్టేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయాలని చెప్పి మీకు నచ్చుతుందని చెప్పి నాకైతే అర్థమవుతుంది. సో వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లవ్ యూ ఆల్. ఉంటావా?